అందరికీ నమస్కరిస్తున్నాను. విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు ఆపవచ్చు. మీరు అన్ని కార్పొరేషన్ సూచికలను జాగ్రత్తగా చూడవచ్చు. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. జెన్మాబ్ ఎడిఆర్ టికర్ GMAB. సమీక్ష మే 23, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ జెన్మాబ్ ES ఉపవర్గానికి చెందినది. ఆన్కోలాజీ టార్గెటెడ్ థెరపీ 22 సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 7.5. ఉపవర్గానికి సగటు ఫలితం 0.9 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు 1.9 పాయింట్లు అని గమనించవచ్చు. 7.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా జెన్మాబ్ ES కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. జెన్మాబ్ ES మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల షేర్లను చూస్తున్నాము. జెన్మాబ్ ఎడిఆర్ -29.1% మార్పును చూపించింది. 11.3% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జెన్మాబ్ ఎడిఆర్ మొత్తం $12.93 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $48 బిలియన్. జెన్మాబ్ ES 26.942% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు. కంపెనీ పుస్తక విలువ $5.28 బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $14 బిలియన్. జెన్మాబ్ ఎడిఆర్ 36.728% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. జెన్మాబ్ ఎడిఆర్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 26.942%. పుస్తకం విలువ 36.728%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 36% ఎక్కువ. సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1. అధ్యయనంలో ఉన్న కంపెనీ 0.158 బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది. పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో 3%. కంపెనీ రుణ స్థాయి రేటింగ్ చాలా బాగుంది 2. కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 11.4. ఉపవర్గం సగటు 0. ఇది ఉపవర్గ సగటు కంటే మెరుగ్గా ఉంది. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2. గత 12 నెలల లాభం $1,135 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $1,100 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ప్రస్తుత స్థాయి కంటే 3.1% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 4. ఉపవర్గం యొక్క సగటు 7. ఇది ఉపవర్గం కంటే 43% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $3,230 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి $3,130 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత స్థాయి కంటే 3% తక్కువ.
ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపవర్గంలో సగటు -16.1%తో ఉపాంతత 35.1%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 51.3%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా 37.813%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 40% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $4,820,000. ఉపవర్గంలో $6,765,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 28.8%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం 423,000. ఉపవర్గానికి సగటు -1,561,000 మరియు ఉపవర్గానికి సగటు మరియు కంపెనీ గణాంకాల మధ్య వ్యత్యాసం $579,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా $1,205,000. ఉపవర్గం $968,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 24%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. చిన్న షేర్ల సంఖ్య 0.4%. ఉపవర్గం సగటు 7.9%తో పోలిస్తే ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదానికి సూచిక. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 59% స్థాయిని చూపుతుంది. జెన్మాబ్ ES ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 57%. కంపెనీ స్టాక్ వాస్తవానికి సుమారు $21.02 విలువ. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $30.69. ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 46%. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో సమాచార వ్యవస్థ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా జెన్మాబ్ ES సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $21.03 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది. అకిన్ సూచిక లాభం 23.1 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 18.96 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ 22, 2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ BPMC కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీగా ఉంటుంది. బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది. చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ని ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.